జర్నలిస్టులపై దాడి చేసినావు, ఇది చాలా దారుణము. వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలి, లేకపోతే నీ ఇంటి ముట్టడిస్తాం, నీ విద్యా సంవత్సరం ముట్టడిస్తాం. నీ ఒక విద్యా సంవత్సరం నడిపిస్తున్నావు. నీ ఫ్యామిలీ విషయంలో జర్నలిస్టులపై దాడి చేసినావు. నీకు సిగ్గు అనిపిస్తలేదా, బుద్ధి అనిపిస్తలేదా? నువ్వు మనిషి అసలు లోగో తీసుకొని కొడతావా? నీ ఫ్యామిలీ రాజకీయం ఉంటే మీ ఇంట్లో చూసుకో. నీ కొడుకు మమ్మల్ని పిలిపించి కవరేజ్ చేయించుండు. నీ కొడుకు చేసిన తప్పుకు నీ కొడుకును కొట్టు, మమ్మల్ని ఎందుకు కొడతావు? మేము కవరేజ్ చేయడానికి వచ్చినాం, మీరు పిలిచిన వచ్చాం. మా అంతటా మేము రాలేం నీ దగ్గరికి. నువ్వు ఇది ఒక్కడే కాదు, చిన్న కూడా నీ జీవితం మొత్తం వివాదాలు ఉన్నాయి. చిరంజీవి పైన వ్యతిరేకంగా మాట్లాడతావు, బ్రహ్మానంద వ్యతిరేకంగా మాట్లాడతావు, అందరి మీద వ్యతిరేకంగా మాట్లాడతావు. జర్నలిస్టులను కవరేజ్ చేయడానికి వచ్చే వాళ్ళ మీద ఇష్టానుసారంగా మాట్లాడతావు. ఇలాంటివన్నీ మార్చుకొని ఏం పడే క్షమాపణ చెప్పు, లేకపోతే జర్నలిస్ట్ సంఘాలు మొత్తం నీ ఇంటి ముందు ముట్టడిస్తాం. సినీ నటుడు మోహన్ బాబు గారు మీడియా మిత్రుల పైన దాడి చేయడం చాలా ఏమైన చర్య. ఈ మధ్య చాలా మందికి ప్యాసరైపోయింది. జర్నలిస్టుల పైన దాడులు చేసి సారీ చెప్పడం. మీడియా పైన దాడి చేసినటువంటి మోహన్ బాబు గారు ఖచ్చితంగా ఆయన పోలీసులు వెంటనే అరెస్ట్ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అందులో దాడిలో భాగంగా ఒక అయ్యప్ప మాలలో దీక్షలో ఉన్నటువంటి టీవీ9 ప్రతినిధి రంజిత్ గారి పైన వారు లోగోతో దాడి చేయడం వల్ల వారికి 3 చోట్ల ఫ్రాక్చర్ కావడం జరిగింది. ఇది చాలా ఏమైన చర్య. వారి పైన ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేయాలి. ఎప్పుడైనా సరే జర్నలిస్టులు అక్కడ ఉన్నటువంటి మనోజ్ గారు రమ్మంటేనే అక్కడికి మా జర్నలిస్టు వెళ్ళడం జరిగింది. ఆ న్యూస్ కవరేజ్కి వెళ్ళడం జరిగింది. ఆ న్యూస్ కవరేజ్ లో భాగంగా మంచు మోహన్ బాబు గారిని మా జర్నలిస్టులు సముదాయంగా వారు అడుగుతుంటే వారు దాడి చేయడం లోగోతోటి వారు విచక్షణ కోల్పోయి దాడి చేయడం చాలా నీచమైన చర్య, ఏమైన చర్య. మంచు మోహన్ బాబు గారి పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. వెంటనే ఆయన బహిరంగంగా మీడియాకు క్షమాపణ చెప్పాలి. ఇలాంటి ఘటనలు పునరావృతమవకుండా చర్యలు తీసుకోవాలి. మేము పరిగి నియోజకవర్గ జర్నలిస్ట్ సంఘం తరఫున అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు వారిని ఖచ్చితంగా ఇప్పటి వరకు సంఘటన జరిగి కూడా ఇప్పటికీ ఇంచుమించు 12 గంటలు దాటి కూడా ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వం వెంటనే స్పందించి మంచు మోహన్ బాబు గారి పైన చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. జర్నలిస్టులకు న్యాయం చేయాలి.